మన వాక్య భాగ అంశం ఏమిటంటే, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. రూతు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనము. ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. నయోమి జీవితము స్థిరపడు నిమిత్తము, మరలా బెత్లెహేములో వారి కుటుంబము నిలబడు నిమిత్తము, జీవనము కొనసాగించబడ నిమిత్తము నయోమి రూతుతో కొన్ని విషయాలు చెప్పింది. ఏ పొలమునకు వెళ్ళాలి, ఎక్కడ పని చేయాలి, ఏ సమయంలో పని చేయాలి అని నయోమి మాట్లాడుచు ఉన్నది. అప్పుడు ఈ మాటలు వింటున్న రూతు అంటున్న మాట, నీవు సెలవిచ్చిన ప్రకారము నేను ఆ కళ్ళములోనికి పోయి నీవు చెప్పినదంతయో నేను చేసేదను అని రూతు మాట్లాడుచు ఉన్నది. ఇక్కడ రూతు యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే ఆమె పరిస్థితి సాధారణమైన పరిస్థితి అయితే కాదు. చాలా గందరగోళపు అనుభవాల మధ్య ఆమె యొక్క పరిస్థితి కనబడుతుంది. ఎంతో అనిశ్చితి, బాధ, భవిష్యత్ అనేది తెలియని అనుభవాల మధ్య ఆమె జీవితం ఉన్నది. సౌఖ్యమైన యొక్క అనుభవాల మధ్య అయితే ఆమె జీవితము లేదు. అంటే పరిస్థితుల మధ్య ఒక నిర్ణయం అనేది తీసుకోవాల్సి వచ్చింది. ఒకసారి మన జీవితంలో అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో అసలు ఏమీ కూడా అనుకూలంగా ఉండవు. అన్నీ కూడా చాలా వ్యతిరేకమైన అనుభవాల మధ్య ఉంటున్నాయి. అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ఏం చేయాలంటే మనల్ని భవిష్యత్తును కట్టేదిగా ఉండాలి. రూతు తన జీవితంలో అనుకూలంగా ఉన్న సమయంలో నిర్ణయం తీసుకోవడం కాదు, కానీ అనిశ్చితి, భవిష్యత్తు గురించి ఆందోళన, భయాలు అనే అనుభవాల మధ్య ఈమె ఏం చేస్తుందంటే ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఏ నిర్ణయమో, మీరు నాకు ఏదైతే చెప్పారో చెప్పినదంతా కూడా నేను చేసేదను అని ఒక నిర్ణయము ఆమె తీసుకుంటూ ఉంది. ఆమె చిన్ననాటి నుంచి ఆస్తిపరురాలే, చక్కటి సంబంధం కలిగి వివాహం చేసుకుంది. బాగా బతికిన కుటుంబము. కానీ భర్త చనిపోయాడు. మోయాబు దేశంలో ఇబ్బందికరంగా ఉంది. బెత్లెహేము రావాల్సి వచ్చింది. ఇక్కడ నిస్సహాయరాలుగా, రిక్తురాలుగా ఉండబడవలసి వచ్చింది. ఒకప్పుడు పొలములకు యజమాని, ఇప్పుడు పొలములో పరిగి ఏరుకునేటువంటి అనుభవము. ఆ సందర్భంలో అత్తగారైన నయోమి వెంట ఈమె వచ్చేసింది. తలదాచుకోవడానికి చోటు లేదు అనుకున్న సమయంలో ఈమె బెత్లెహేముకు వచ్చినప్పుడు నయోమి పని ఎవరికి చెప్తుందంటే రూతుకు చెప్తుంది. ఈ రూతు ఏమంటుందంటే, మీరు నాకు ఏదైతే చెప్పారో చెప్పినదంతా కూడా నేను చేస్తానంటున్నాడు. ఇది ఆమె యొక్క పరిస్థితిని మార్చిన మాట. సంక్షోభంలో మనము ఒక నిర్ణయం తీసుకోవాలి. సంక్షోభం ఏం చేస్తుందంటే మనలో ఉన్న విశ్వాసాన్ని బయటకు తీసుకొస్తుంది. నీ జీవితంలో కూడా ఏవో సంక్షోభమైన పరిస్థితులు ఉంటాయి. ఆ సంక్షోభమైన పరిస్థితుల మధ్య ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ఎట్లా ఉండాలంటే అది నీ భవిష్యత్తును కట్టేదిగా ఉండాలి. నయోమి చెప్పిన మాటలు బట్టి అనుకూలంగా ఉన్న పరిస్థితుల మధ్య ఈమె నిర్ణయం తీసుకోలేదు, కానీ సంక్షోభకరమైన అనుభవాల మధ్య ఈమె ఏం చేసిందంటే నిర్ణయం తీసుకుంది. అది ఆమె యొక్క భవిష్యత్తును కట్టే విధముగా కనబడుతుంది. మరలా నేను చెప్తున్నాను, మన జీవితంలో సంక్షోభాలు వచ్చాయి అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? అది మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. అది మన విశ్వాసాన్ని బలపరుస్తాయి. నీ జీవితంలో పరీక్షలే కానీ, సంక్షోభమే కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా నీ విశ్వాసాన్ని బలపరుస్తాయి. అబ్రహాము ఎండవేళలో సింధూర వనములో వాకిట్లో గుమ్మం మీద కూర్చున్నాడటండి. ఏదో వెలితి మనసులో, ఏం జరుగుతుంది, ఇంత ఆస్తుంది,
పిల్లా పాపలు అనేవారు లేరు. వాళ్ళిళ్ళల్లో పిల్లలు, వీళ్ళిళ్ళలో పిల్లల మాటలు వింటున్నాను. నా ఇంట్లో పిల్లోడు ఎప్పుడు వస్తాడని ఒక ఆలోచన మనసులో ఉందనుకుంటా. దేవుడు ఆ ఆలోచన తగ్గట్టుగానే అబ్రహాం దగ్గరికి కొంతమంది దూతలను పంపించున్నవాడుగా ఉన్నాడు. ఎంతో పరిచయం చేసిన తర్వాత దూతలు చెప్తున్న మాట, ఇదిగో అబ్రహాము, వచ్చే సంవత్సరము ఇదే ఏటికి నీవు ఒక బిడ్డకు జన్మనిస్తావు, ఒక బిడ్డకి తండ్రి అవుతావు అని వారు చెప్పిన వారుగా ఉన్నారు. సంక్షోభంలో ఇస్సాకును గురించి మాట్లాడుతున్నారు. అప్పటికి అబ్రహాం జీవితంలో ఎన్ని సంవత్సరాలైంది వాగ్దానం చేసి దేవుడు? 25 సంవత్సరాలు అయిపోయింది. మన జీవితంలో కూడా అంతే. ఒక్కోసారి విశ్వాసము మన జీవితంలో ఈ సంక్షోభాలు ఏం చేస్తాయంటే మన విశ్వాసాన్ని పరీక్షిస్తాయి. దేవుడు చెప్తే నమ్మలేదు, మీరు చెప్తే అవుతుందా అన్న ఆలోచన అబ్రహాంలోకి రావచ్చు. అయినా సరే అటువంటి అనుభవాల మధ్య వారు చెప్పిన మాటను నమ్మినవాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏదైనా కూడా విశ్వాసంతో పనిచేసినట్లయితే, అప్పటి వరకు ఎంతో ఆలస్యమైంది, కానీ మళ్ళా ఎవరో చెప్పారు అదే విషయమై, ఈ సంవత్సరం నేను వేచి ఉండు. అయ్యా, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 25 సంవత్సరాలు బట్టి నేను వేచి ఉన్నాను, ఇప్పుడు మరలా ఇంకో సంవత్సరం అంటున్నారని అవిశ్వాసం రావచ్చు అబ్రహాం జీవితంలో. కానీ సంక్షోభంలో కూడా అబ్రహాము విశ్వాసము చూపుతున్నాడు కాబట్టి ఈసారి దేవుడు అబ్రహాం యొక్క జీవితంలో ఏమిచ్చాడంటే గర్భఫలాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఇక్కడ ఒక వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు. చాలా విపరీతమైన నష్టం అనేది వచ్చేసింది. మనుషులైన వారు దూరం అయిపోయారు. పరిస్థితులు ఏమీ కూడా అనుకూలంగా లేవు. ఇంట్లోంచి బయటకు రాలేకపోతున్న వాడుగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఒకరోజు తను తాను పరిశీలన చేసుకొని ఆయన అంటున్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో, నా పరిస్థితి నన్ను ఆపకూడదు, నా పరిస్థితి నన్ను ఆపకూడదు, నా నిర్ణయము నన్ను ముందుకు తీసుకువెళ్ళాలి అంటున్న వాడుగా ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో నేను చెప్తున్న మాట, నీ పరిస్థితులు, నీ సంక్షోభమైన పరిస్థితులు నిన్ను ఆపకూడదు. నీ నిర్ణయాలు నిన్ను ముందుకు తీసుకువెళ్ళాలి. సంక్షోభంలో తీసుకున్న నిర్ణయము అది మన భవిష్యత్తును గడుతుంది. రూతు ఏ అనుకూలం లేని అనుభవాల మధ్య ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏం చేస్తుందంటే ఆమె భవిష్యత్తును కట్టింది. ఈరోజు నిన్ను ఆపేది నీ నిర్ణయాల, నీ పరిస్థితి? ఇప్పుడు చెప్పండి, ఎంతవరకు ఉంటుందా? నాకు అర్థమవుతుంది. నిన్ను ఆపుతుంది నీ పరిస్థితి ఆపుతుందా, నీ నిర్ణయం ఆపుతుందా? మన మన మనల్ని ఆపేది ఎప్పుడు కూడా మన పరిస్థితి అవ్వకూడదు. మనం ఏం చేయాలంటే మన నిర్ణయము ఏం చేయాలంటే అడుగు ముందుకు వేసేదిగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో మీరు ఏది చూసుకున్నా కూడా రక్తస్రావం కలిగిన స్త్రీ అయినా, గండ్రాలైన స్త్రీ అయినా పరిస్థితి వారి యొక్క నిర్ణయాన్ని ఆపలేదు. అలాగే నీ జీవితంలో ఏదో నష్టం జరిగిందని, ఏదో అవమానం కలిగిందని, ఏదో ఇబ్బందికరమైన అనుభవాలు వచ్చాయని ఆ మనుషులతో వెళ్ళకూడదు, ఆ మనుషులతో ప్రయాణం చేయకూడదు, లేకపోతే ఇక కొనసాగించకూడదు అని అనుభవం ఉందేమో. అయితే పరిస్థితులను ఆపకూడదు. రోజు ఆయా వ్యాపారంలో నష్టపోయిన వ్యక్తి అంటున్న మాట, ఇదిగో ఈ పరిస్థితి నన్ను ఆపింది, కానీ నా నిర్ణయం నన్ను నడిపించాలని మరలా నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏం చేసిందంటే పరిస్థితులు దాటి, సంక్షోభాలు దాటి అడుగు ముందుకు వేసేలాగా చేసింది. మరలా కోల్పోయిన యావత్తు కూడా తిరిగి సంపాదించుకున్న వాడుగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఈ స్త్రీ భయం ఉన్న విశ్వాసంతో ఏం చేసిందంటే అడుగు అనేది ముందుకు వేసింది. నయమి ఏమంటుందో తెలుసా? అమ్మా, బోయాజు పొలములో రాత్రి వేళ కళ్ళమ దగ్గర ఉంటాడు. పొలంలో పనిచేసేవారు రాత్రి వేళ పనిచేస్తారు. మరి నీవు పనిచేసే సమయం ఏ సమయం చెప్తుంది చెప్పండి? రాత్రి వేళ. ఇప్పుడు నీవు చెప్పినదంతయు నేను చేస్తాను, నువ్వు నాకు ఏదైతే సెలవిచ్చావో సెలవిచ్చిందంతయు నేను చేస్తాను అంటుంది. వాస్తవంగా ఈమె భర్త పోయిన యవ్వన విధవరాలు. భర్త పోయిన యవ్వన విధవరాలు రాత్రిపూట పని అనేది ఆమె యొక్క గౌరవానికి ఎంత ఇబ్బంది, ఆమె యొక్క క్యారెక్టర్కి ఎంత ఇబ్బందికరమైన అనుభవం కనబడుతుంది. అసలు భర్త పోయిన యవ్వన విధవరాలు రాత్రిపూట పని అనే అనుభవము సమాజము ఏమనుకుంటుంది? అత్తయ్య గారు ఏదో సలహా ఇవ్వమంటే
మాటలు చెప్పమంటే ఇట్లాంటి పని చెప్తారా అని అనవచ్చు. కానీ ఆమె జీవితంలో భయము ఉన్నా కూడా ఆ భయాన్ని దాటి ఆమె విశ్వాసంతో ఏం చేస్తుందంటే అడుగు అనేది ముందుకు వేసిన స్త్రీగా కనబడుచుంది. నిజముగా ఆ రోజు రాత్రిపూట ఎందుకు పని చేస్తుందంటే రాత్రిపూట చల్లగాలి వస్తుంది ఆ కాలంలో. గోధుమలు అనేవి తురుపోత పొయ్యాలి అంటే ఆ తురుపోతకి ఆ రాత్రిపూట వచ్చే గాలే ఆధారం. పగటి వేళ గాలి రాదు. అందుకే పనంతా కూడా రాత్రి వేళ ఏర్పాటు చేయడం జరిగింది. యవ్వన విధవరాలు రాత్రిపూట పని, తన యొక్క అగౌరవానికి ఇబ్బంది ఉంటుంది. అట్లాగే తనకి చెడ్డ పేరు తీసుకొస్తుంది. ఒకవేళ తన క్యారెక్టరే బేడయ్యే ప్రమాదం ఉంది. అయినా సరే భయముతో ఆమె అడుగు వేయకోకుండా అక్కడే ఆగిపోలేదు. ఆమె భయం ఉన్నా కూడా విశ్వాసంతో ఏం చేస్తుందంటే అడుగు ముందుకు వేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో నేను చెప్తున్న మాట భయం అనేది వస్తుంది. ఆమె అడుగు ఎప్పుడు వేసింది? భయము లేనప్పుడు కాదు, భయము ఉన్నా కూడా ఆమె విశ్వాసంతో ఆమె అడుగు వేసింది. ఆ మనసులో అనుకోవచ్చు, కళ్ళం యజమాని బోయాజు ఈ రాత్రి వేళ పనికి వస్తే ఏమంటాడో, ఏమిటమ్మా నీకు అని ఏమన్నా ఎదురు ప్రశ్న వేస్తాడేమో, అసలు తిరస్కరిస్తాడేమో, నీకు పని లేదంటాడేమో, నువ్వు యవ్వన వస్త్రాలువి, ఇక్కడ పని చేస్తాకి నీకు అవకాశం లేదు, నువ్వు పనికిరావు అని పనిలో పెట్టుకోడేమో అని ఎన్నో భయాలు. ఇన్ని భయాలు ఉంటే కొంతమంది ఏం చేస్తారో తెలుసా? కొంతమంది ఎప్పుడో జరగబోయే దాని గురించి ఆలోచన చేసి ఇప్పుడే భయపడుతూ ఉంటారు. ఎప్పుడో జరగబోయే దాని గురించి ఆలోచన చేసి ఇప్పుడే భయపడుతూ ఉంటారు. ఇప్పుడు ఈమె కూడా అట్లాగే భయపడి ఆగిపోయి ఉండవచ్చు. అయినా సరే ఈమె విశ్వాసంతో అడుగు ముందుకు వేసింది. కాబట్టి అక్కడ ఆ రోజు ఏ ఆందోళన ఉన్నా, ఏ భయాలున్నా కూడా విశ్వాసంతో అడుగు వేయడం వలన బోయాజు ఆమెకు విమోచకుడయ్యాడు. హల్లెలూయా! బోయాజు ఆమెకు రక్షకుడయ్యాడు. బోయాజు ఆమె రక్షించడానికి ఏమన్నాడంటే, ఇదిగో ఎవరితో పని చేయాలో, ఎవరి దగ్గర పని చేయాలో, ఎక్కడ పని చేయాలో అని ప్రత్యేకంగా శ్రద్ధ నిలిపి బోయాజు ఆమె గురించి, ఆమె పని గురించి మాట్లాడుచున్నవాడుగా ఉన్నాడు. ఈరోజు మనము కూడా దేవుని దగ్గరికి ఎన్నో భయాలు గుండా, ఎన్నో ఆందోళనలు గుండా మనం దేవుని దగ్గరకు వస్తూ ఉంటాం. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తూ ఉంటాడంటారా? మన సమస్య తీరుతుందంటారా? మనం అనుకున్నది జరుగుతుందంటారా? కానీ నా యొద్దకు వచ్చు అని నేను ఏమాత్రము త్రోసివేయవాడును కాను అని దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నవాడుగా ఉన్నాడు. నీ జీవితంలో భయం ఉన్నా కూడా రూతులాగా విశ్వాసంతో అడుగు ముందుకు వేయగలిగినట్లయితే, రూతులాగా విశ్వాసంతో అడుగు ముందుకు వేయనట్లయితే అది చీకటి గల స్థలమే. కానీ విశ్వాసంతో ఆ రాత్రి ఆమె అడుగు వేసింది. ఆమె జీవితంలో దేవుడు ఏం తీసుకొచ్చాడంటే ఉదయాన్ని తీసుకొచ్చిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా! ఓ హల్లెలూయా! రూతు రాత్రి వెళ్ళింది పని చేయడానికి. ఉదయము ఆమెకి ఏమొచ్చిందంటే కొత్త భవిష్యత్తు దేవుడు ఆమెకి ఇచ్చిన వాడుగా కనబడుతుంది. భయము అనేది నిన్ను ఆపడానికి వస్తుంది, కానీ విశ్వాసం ఏం చేస్తుందంటే నిన్ను ముందుకు నడిపించేదిగా ఉంటుంది. ఆమె అంటుంది, మీరు చెప్పినదంతయు నేను చేసేదను. అత్తగారితో ఈ మాట అంటుంది. అలా చేసే క్రమములో ఈమె యొక్క జీవితంలో భయం అనేది వచ్చింది, కానీ విశ్వాసంతో ఏం చేస్తున్నట్టండి అడుగు ముందుకు వేసింది. మన జీవితంలో కూడా ఒక నిర్ణయం తీసుకునే సమయం వస్తుంది. ఒక నిర్ణయము తీసుకునే సమయం వస్తుంది. ఆ నిర్ణయాలు అనుకూలమైన సమయంలో తీసుకునే నిర్ణయాలు ఉంటాయి, అననుకూలమైన సమయంలో తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. ఈ రూతు అననుకూలమైన సమయంలో తీసుకున్న నిర్ణయం ఏం చేస్తుందంటే ఆమె భవిష్యత్తుని కట్టింది. భయం ఉన్నా కూడా ఆమె ఏం చేస్తుందంటే విశ్వాసంతో ఆమె అడుగు అనేది ముందుకు వేసినటువంటి అనుభవం కనబడుతుంది. దేవుడు మన పరిస్థితిని కాదు, మన నిర్ణయాన్ని చూస్తాడు. నీ జీవితంలో నీ పరిస్థితి ఎలాగుంది? అయ్యా, ఎట్లా ఉండడం వల్ల నేను ముందుకు కొనసాగలేకపోతున్నాను, ఇంట్లో పరిస్థితి బాగోలేదు అందుకే మందిరాలు రాలేకపోతున్నాను, కుటుంబంలో పరిస్థితి బాగలేదు అందుకే ప్రార్థన చేయలేకపోతున్నాను, ఆ యొక్క మా ఇంటి వాతావరణం బాగలేదు అందుకే నేను బలముగా కొనసాగలేకపోతున్నా అంటూ ఉంటా. దేవుడు ఎప్పుడు కూడా మన పరిస్థితులను చూడడు, మన నిర్ణయాన్ని చూస్తాడు. దానియేలు దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా? దానియేలు పరిస్థితిని చూడడం లేదు, దానియేలు నిర్ణయాన్ని చూశాడు. మీరు ఏదైనా తినండి, నేను మాత్రం ఈ ఆకుకూర తింటాను అని నిర్ణయం.
మీరు ఎవరికైనా నమస్కారం చేయండి, నేను మాత్రము ఇట్లాగే దేవుణ్ణి ఆరాధిస్తాను అని ప్రతి మారు 3 మార్లు ఏం చేసేటండి, ప్రార్థన చేయాలన్న నిర్ణయాన్ని ఆ యొక్క దానియేలు యొక్క విషయంలో దేవుడు చూచాడు. దేవుడు పరిస్థితులను చూచాడా? దానియేలు నిర్ణయాన్ని చూచాడా? దానియేలు నిర్ణయాన్ని చూచాడు కాబట్టే అక్కడ ఏం జరిగింది, సింహాల బోనులో ఉన్నా కూడా సింహాలు అతని తాకకోకుండా కాపుదలు ఉంచాడు. హల్లెలూయా! ఈరోజు దేవుడు నీతో కూడా సూటిగా ఇదే మాట్లాడుతున్నాడు. సంక్షోభములో నీ పరిస్థితిని దాటి నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటున్నావు, విశ్వాసంతో ఏ అడుగు వేస్తున్నావు అన్నది దేవుడు చూస్తున్నాడు. అక్కడ పాపం చేయడానికి ఎంత అవకాశం ఉందంటే అంత అవకాశం ఉంది. పాపం రమ్మంటుంది, ఇతను మాత్రం దూరంగా పారిపోతున్న వాడిగా ఉన్నాడు. పారిపోవడం వల్ల నింద వస్తుందని తెలుసు, పారిపోవడం వల్ల చెరసాల వస్తుందని తెలుసు. అయినా కూడా నింద అనుభవించడానికి, చెర అనుభవించడానికి అతను ఒక నిర్ణయం తీసుకున్న వాడిగా ఉన్నాడు. ఆ నిర్ణయం ఏం చేస్తుందంటే అతన్ని చెరలోకి పెట్టింది. అతడు నింద అనుభవించబడిన వాడిగా ఉన్నాడు. కారాగారంలో ఉన్నాడు యేసేపు. అయినా సరే ఈ నిర్ణయం నాకు చాలు, అయినా సరే ఈ కారాగారమే నాకు ఉత్తమము అని ఇక యేసేపు ఏం చేశాడంటే పాపాన్ని దూరంగా పరిగెత్తాడు. కారాగారమకే ఇష్టపడిన వాడిగా ఉన్నాడు. దేవుడు యేసేపు జీవితాన్ని చూసినప్పుడు యేసేపు నిర్ణయాన్ని గమనించాడు. యేసేపు యొక్క నిర్ణయాన్ని గమనించాడు. ఆ నిర్ణయాన్ని చూసి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నువ్వు కారాగారంలో ఉండవలసిన వాడు కాదు, అంతఃపురంలోకి నేను తీసుకువెళ్ళాలని ఆలోచన చేసి కారాగారం నుంచి అంతఃపురం నడిపించాడు. హల్లెలూయా! ఇక్కడ నేను చెబుతున్న మాట ఇద్దరు భక్తుల యొక్క జీవితంలో దానియేలు యొక్క నిర్ణయం కనపడుతుంది, షడ్రకు మేషకు అబద్నిగో యొక్క నిర్ణయం కనపడుతుంది. వీరి నిర్ణయాలు ఏం చేసిందంటే దేవుని నామానికి మహిమ తెచ్చాయి. యేసేపు నిర్ణయం ఏం తీసుకొచ్చిందంటే అక్కడ కారాగారము చెరసాల్లో నుంచి సింహాసనం మీదకు నడిపించినటువంటి అనుభవం కనబడుతుంది. మరలా చెప్తున్నాను, మన పరిస్థితుల మధ్యలో తీసుకున్న నిర్ణయాల గురించి చెప్తున్నా. నయోమి రూతుకు చెప్పినది ఏదైతే చెప్పిందో, అననుకూలమైన పరిస్థితుల మధ్య భర్త పోయిన అనుభవాలు, నిరాశ్రయకరమైన అనుభవాలు, ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళలేని అనుభవాల మధ్య ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏం చేస్తుందంటే ఆమె భవిష్యత్తును కడుతుంది. ఈరోజు దేవుడు నిన్ను సూటిగా అదే అడుగుతున్నాడు, నువ్వు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటున్నావు? ఆ నిర్ణయము నీ భవిష్యత్తును కట్టేదిగా ఉన్నదా లేదా ఒకసారి చూసుకోవాలి. మనం తీసుకున్న నిర్ణయం ఏం చేస్తుందంటే తరాలను ప్రభావితం చేస్తుంది. ఆమె ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంది, ఆ నిర్ణయం ప్రకారం ముందుకు వెళ్ళింది. అలా వెళ్ళడం వలన ఆమె తరము దావీదు వంశావళిలో చేర్చబడింది. ఆమె తరము యేసుక్రీస్తు ప్రభువుల యొక్క వంశావళిలో చేర్చబడింది. ఆమె యొక్క నిర్ణయం ఏం చేస్తుందంటే యోధా గోత్రపు వంశావళిలో ఆమె పేరును లెక్కించబడేలాగా చేయబడింది. అది కొన్ని తరాలకి ఎలాగుందంటే ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఈరోజు నీ జీవితంలో నువ్వు తీసుకున్న నిర్ణయము నీ తరాలకు అది ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. హల్లెలూయా! ఈరోజు దేవుడు అడుగుచున్న వాడుగా ఉన్నాడు. నీవు నీ ఆర్థికపరమైన పరిస్థితుల మధ్య, నీ కుటుంబపరమైన పరిస్థితుల మధ్య, నీ ఇబ్బందికరమైన అనుభవాల మధ్య, అనారోగ్యకరమైన అనుభవాల మధ్య, అసమాధానకరమైన అనుభవాల మధ్య ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటున్నావు? భయముతో ఆగిపోతున్నావా? లేకపోతే నిర్ణయాలు తీసుకుంటున్నావా? లేకపోతే ఇది నిర్ణయం తీసుకునే సమయం కాదని భయంతోనే అట్లాగే ఉండిపోతున్నావా? అయితే రూతు అననుకూలమైన అనుభవాల మధ్య ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏం చేస్తుందంటే ఏది ఏమైనా కూడా అని ఆ చీకటిలో పని చేయడానికి ఆమె కళ్ళములోకి వెళ్ళటం వలన ఆమె రాత్రిపూట కళ్ళములో పని చేయడానికి వెళ్ళింది. కానీ దేవుడు ఆమె జీవితంలో నూతనమైన వెలుగును ఇచ్చిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా! రాత్రి పనికి వెళ్ళింది, దేవుడు ఆమె జీవితంలో ఉదయాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా! ఈరోజు నీ జీవితంలో ఒక నిర్ణయంకి రా. పరిస్థితులు ఎలాగున్నా నా దేవుని ఎద్దకు నేను వస్తాను, ప్రార్థన చేస్తాను, దేవుని మీద ఆధారపడతాను, పరిస్థితులు బట్టి కాదు విశ్వాసంతో అడుగు వేస్తాను అన్న ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ నిర్ణయం నీ భవిష్యత్తును కట్టును గాక. హల్లెలూయా! ఎందుకంటే ఒక సహోదరుడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక పెద్ద తుఫాను ఎదుర్కొంటున్న వాడుగా ఉన్నాడు. తుఫాన్ అనేది అతని యొక్క జీవితంలో ప్రయాణంలో ముందుకు సాగనీయడంలా
అతడు చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఇదిగో ఈ తుఫాను పెద్దదిగా అయి ఉండవచ్చు, కానీ ఈ తుఫాను కంటే నేను ఆరాధించిన దేవుడు గొప్పవాడు. కాబట్టి నేను ఈ తుఫాను బట్టి నా ప్రయాణం ఆపను. నా దేవుడు గొప్పవాడు అని అతడు ఏం చేస్తాడంటే దేవుని మీద ఆధారపడిన వాడుగా ఉన్నాడు. ఆ ఆధారం ఏం చేసిందంటే గంట, 2 గంటల తర్వాత ఆ తుఫాను సద్దుమణిగేలా చేసింది. మరి అదే సముద్రంలో అతడు ఆ సముద్రంలో అతడు అనుకున్న తీరానికి చేరగలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా! ఈరోజు మన జీవితం అనే రంగంలో తుఫానులో ఉన్నాం. కొన్ని తుఫాన్లు మార్గ మధ్యంలో రావచ్చు. ముందుకు వెళ్ళనీయకపోవచ్చు. కానీ నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి. నా ఎదుట సింహం ఉందా? నా ఎదుట ఈ యొక్క అగ్నిగుండం ఉందా? వీటికంటే దేవుడు శక్తిమంతుడు. వీటికంటే దేవుడు శక్తిమంతుడు. వాళ్ళు ఒక నిర్ణయం, మా దేవుడు రక్షించకపోయినా పర్వాలేదు, మేము మీకు నమస్కారము చేయము. మేము ఇక్కడ నశించిపోయినా బాధ లేదు, మేము మా దేవుని మీద నమ్మకాన్ని వదలము అని ఒక నిర్ణయం కనుక నువ్వు తీసుకోగలిగినట్లయితే దేవుడు క్షేమకరమైన అనుభవాల మధ్య దేవుడిని నిలబెట్టునుగాక. ఇక్కడ రూతును ఏ విధంగా అయితే నిలబెట్టాడో దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. ఇక్కడ విధేయత నయోమి చెబుతుంది, రూతు వింటుంది. మన జీవితంలో కూడా ఈ అనుభవం ఉండాలి. దేవుని వాక్యం చెప్పాలి, మనం వినాలి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది, మనం దానికి విధేయత అనేది చూపువారుగా ఉండాలి. విధేయత అనేది ఏం చేస్తుందంటే అహంకారాన్ని విరిచివేస్తుంది. మనిషి జీవితంలో మహా భయంకరమైన శత్రువుల్లో ఒక శత్రువు ఏమిటంటే అహంకారం. ఈ అహంకారం అనేది మన హృదయాల్లో కనపడిన గోడలాగా తయారైపోతూ ఉంటుంది. అయితే ఎవరైతే విధేయత అనేది కలిగిన వారుగా ఉంటారో ఆ విధేయత ఏం చేస్తుందంటే ఈ గోడల్ని కూల్చేస్తూ ఉంటుంది. అహంకారం అనేది ఏం చేస్తుందంటే దేవుని యొక్క స్వరం విన్నయకోకుండా చేస్తే, విధేయత ఏం చేస్తుందంటే మన హృదయంలో కట్టబడిన కనబడిన గోడలన్నిటిని కూడా కూల్చేసేదిగా కనబడుచుంటుంది. ఇక్కడ రూతు నయోమి ఏదైతే చెప్పిందో చెప్పిన దాని ప్రకారం నువ్వు చెప్పినదంతయు నేను చేసేదను, నువ్వు చెప్పినదంతయు నేను చేసేదను అంటే ఈమెలో ఒక సమర్పణ కనబడుతుంది. ఏంటా సమర్పణ? సర్వచిత్తంబు నీదేనయ్యా, సారేపైనున్న మంటినయ్యా, సరి అయిన పాత్రగా నన్ను చేయుమయ్యా. మళ్ళా ఉంటుంది, ఇంకో చరణంలో ఉంటుంది, నా ఇష్టం ఇదిగో ఇది, నా ఇష్టం ఇది కాదు ఇది, నీ ఇష్టం ఇదిగో ప్రభువా. నా ఇష్టము కాదు ఇది, నీ ఇష్టము ఇదిగో ప్రభువా. అంటే ఈ రూతు ఏమంటుందో తెలుసా? నా చిత్తం ఏమీ లేదు, మీరు ఎట్లా చెప్తే అట్లా, నా సొంత చిత్తం ఏమీ లేదు. అంటే మొత్తము తన సొంత చిత్తము కాదు, మీ చిత్తమే, మీ చిత్తమే, నా చిత్తము ఇదిగో ప్రభువా, నీ చిత్తము నెరవేరని అని మరి ఒక చరణంలో కనబడుచు ఉంటుంది. సంపూర్ణమైన సమర్పణ ఎవరిలో కనపడుతుందంటే రూతులో కనబడుచు ఉన్నది. ఇప్పుడు ఈ సహోదరి విధేయత అనేది చూపుతూ ఉన్నది. అహంకారము, నేను చెప్తున్న మాట, అది దేవుని యొక్క ప్రణాళికకు ఎలాగుంటుందంటే అడ్డుగోడగా కనబడుతుంది. బైబిల్ గ్రంథములో ఒక సహోదరుడు, దేవుడు ఒక మాట చెప్పాడు, యుద్ధానికి వెళుతున్నావు కదా, దేవుడు నేను నీకు తోడై ఉంటాను, నీకు విజయం ఇస్తాను, కానీ ఒక షరతు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శత్రువు సంబంధించిన అన్నిటినీ సంహరించు అని చెప్పారు. చెప్పినప్పుడు ఏం జరిగింది? సౌలు అందరినీ చంపాడు, పశువుల కాడకు వచ్చేపాటికి కకృతి పడ్డాడు. మేలుమైనవి, కొవ్వు పట్టినవి ఏం చేస్తున్నాడంటే పక్కకు తీసిన వాడుగా ఉన్నాడు. సచ్చువి, బలహీనమైన వాటన్నిటినీ చంపివేసిన వాడుగా కనబడుచున్నాడు. అప్పుడు సౌలు కనిపించింది, నిర్ణయం సరైనది, నేను కాబట్టి నిర్ణయం తీసుకున్నాను, నేను కాబట్టి కొవ్వు పట్టిన వాటిని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చిన వాడుగా ఉన్నాను అని సౌలు అనుకుంటున్న వాడుగా ఉన్నాడు. అతని జీవితంలో విధేయతకు చోటు లేదు. అహంకారం అనే గోడలు హృదయంలో పెరిగిపోయాయి. అందుకే దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క స్వరానికి అతడు లక్ష్య పెట్టని వాడుగా కనబడుచున్నాడు. ఏం జరిగింది? ఇక్కడ మన జీవితంలో కూడా అహంకారం ఉంటే అంతా నాకే తెలుసు అన్న స్వభావం వస్తూ ఉంటుంది. సౌలుకి అదే అనుకున్నాడు, ఇప్పుడు నేను చేసిందే కరెక్టు, ఇప్పుడు నేను చేసిందే కరెక్టు, ఇదే సరైన పని అని అనుకుంటున్న వాడుగా ఉన్నాడు. ఒక ప్రాంతంలో ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నాడు, అనుభవం కలిగిన వాడు. ఎంప్లాయీస్ వార్త అంటున్నారు, ఈసారి మనం ఎట్లా వెళితే ఇబ్బంది పడతామేమో అని. మీరు నాకేం చెప్పవసరం లేదు, ఇదిగో నాకు ఎంతో అనుభవం ఉంది, కాబట్టి ఎట్లాగే వెళ్ళాలి అని ఆ యొక్క ఎంప్లాయీస్ యొక్క సూచనలు ఆయన గమనించలేదు, తీసుకోలేదు.
కొన్ని నెలల తర్వాత వ్యాపారం దివాళా స్థాయిలోకి వచ్చేసింది. వెంటనే అంటున్నవాడుగా ఉన్నాడు, ఇదిగో ఆ రోజు నాలో ఉన్న అహంకారం ఏం చేసిందంటే మీ మాటలు అన్నీకోకుండా వచ్చేసింది, అందుకే వ్యాపారం ఇలా దివాలా తీయడానికి వచ్చేసింది అని అంటున్నవాడుగా ఉన్నాడు. అహంకారము మనుషుల యొక్క మాటలు విన్నీకోకుండా చేస్తూ ఉంటుంది. ఇక్కడ జరిగింది అదే కదా. దేవుని స్వరం వెనకట్టుకోకుండా సౌల్లో ఉన్న అహంకారము హృదయంలో గోడలాగా పెరిగిపోయింది. అందుకే దేవుని స్వరం వెనుకోకుండా కొవ్విన వాటిని దాచి నేను చేసిందే సరైంది అంటున్నాడు. నేను చేసిందే సరైంది అంటున్నాడు. నీ జీవితంలో కూడా దేవుడు నీకు ఇచ్చిన శ్రేష్టమైన వాటిని నువ్వు పొందుకునే వాటికి వెళ్ళాలి అంటే నీలో ఉన్న అహంకారం అనేది విరవబడాలి. విధేయత అనేది వినయానికి దారితీస్తుంటుంది. నీ జీవితంలో నిజంగా ఈ విధేయత ఉన్నట్లయితే ఇదే ఆ అనుభవంలో ఉన్న ఇంకొక నయమాను ఉన్నాడు, ఒక అధిపతి. ఈయన కుష్ఠరోగం వచ్చింది. దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళాడు. యొర్దాన్లోకి వెళ్ళి 7 మార్లు మునగమంటున్న వాడుగా ఉన్నాడు. అలా మునగమంటుంటే మా దేశంలో నదులు లేవా, ఇంతకంటే శ్రేష్టమైనవి లేవా అని అతను ప్రశ్నించాడు. కానీ వినయముతో అతను ఏం చేశాడంటే విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. వినయముతో అతను చూపిన విధేయత 7 మార్లు నీటిలో మునిగేలాగా చేసింది. పసిపిల్ల వాని దేహం వల్లే అతని జీవితంలో ఏమొచ్చిందో తెలుసా? స్వస్థత అనేది వచ్చింది. హల్లెలూయా. ఇక్కడ రూతు కూడా ఇదే. రూతు కూడా ఇదే. మీరు నాకు ఏదైతే చెప్పారో, మీరు నాకు ఏవైతే చెప్పారో, మీరు చెప్పినదంతయు నేను చేసేదను అనెను. అంటే ఇక్కడ విధేయత అనేది ఈమె జీవితంలో కనబడుచు ఉన్నది. ఇక్కడ మొదటేమో సమర్పణ, సంపూర్ణమైన సమర్పణ ఈమె జీవితంలో కనబడుతూ ఉంది. తర్వాత ఇప్పుడు సంపూర్ణమైన విశ్వాసము. మీరు ఏదైతే చెప్తున్నారో అది సరైందే. మీరు ఈ సమయంలోకి వెళ్ళమంటున్నారు, ఇట్లా చేయమంటున్నారు, ఇది సరైందే అని నయోమి యొక్క మాటలను ఆమె విశ్వసిస్తూ ఉంది. నయోమి యొక్క మాటల్ని విశ్వసించి ఏమంటుందంటే మీరు ఏదైతే చెప్పారో చెప్పినదంతా నేను చేస్తా అన్న విశ్వాసంతో మీరు ఈ సమయానికి వెళ్ళమంటాం సరైనదని ఆమె ఆ పొలంలోకి పరిగివేరుకోవడానికి వెళ్ళింది. ఆ పొలంలో ధాన్యము తూర్పోత పోయడానికి ఆ సహోదరి వెళ్ళేటువంటి అనుభవం కనబడుతూ ఉంటుంది. విధేయత ద్వారా దేవుడు ముందు మన యొక్క హృదయాన్ని మలుచువాడుగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు? శిష్యుల యొక్క పాదాలు కడగడానికి వస్తున్నారు. ఇక్కడ మనసులో మరి పేతురు ఏమనుకున్నాడో నాకు వద్దంటున్నాడు. దేవుడు కడుగుతాను అంటే ఏమన్నాడండి? వద్దంటున్నాడు. అతనిలో ఏముంది? బహుశా అహంకారం ఉంది. దేవుడు చెప్పినప్పుడు మనం దాన్ని కాదు అన్నామంటే మన హృదయంలో అహంకారం ఉండబట్టే సత్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. మీరు నాతో పాలు పొందలేరు అని చెప్పినప్పుడు అతడు విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. మరలా పాదములు కడిగించుకున్న వాడుగా ఉన్నాడు. అలా విధేయత చూపిన ఆ యొక్క పేతురు దేవుడు ఏం చేస్తారంటే సంఘాన్ని కట్టి ఒక గొప్ప నాయకుడిగా పేతురును మలిచిన వాడుగా కనబడుచున్నాడు. నీ జీవితంలో కూడా ఈ విధేయత అనేది ఉన్నట్లయితే బండ మీద సంఘాన్ని కట్టే కాపరిగా పేతురు నిలబెట్టినట్లుగా దేవుడు నిన్ను నిలబెట్టును గాక. హల్లెలూయా. ఒక యువకుడు చర్చిలో ఏదో చిన్న పని చేస్తూ ఉన్నాడు. అందరూ అంటున్న వారు కూడా ఇదేం పని అని. అయినా సరే నా అప్పగించిన పని ఏదైనా సరే, చిన్న పని అయినా సరే, పెద్ద పని అయినా సరే నేను దాన్ని కొనసాగిస్తున్నాను అని అంటూ ఉన్నారు. ఎన్నో రోజులుగా ఆ వ్యక్తి చిన్న చిన్న పనులే చేస్తున్న వాడుగా ఉన్నాడు. వయసు పెరుగుతుంది. వయసు పెరుగుతున్నా కూడా అదే చిన్న పనులు చేస్తున్నాడు. 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు బట్టి అదే పని చేస్తున్న వాడుగా ఉన్నారు. చాలామంది అనుకుంటూ ఉన్నాడు, వీడి వయసు ఏంటి, వీడు చేసే పనులు ఏమిటి, చిన్న చిన్న పనులు మా పిల్లోడితో చేపిస్తారా, ఇంతకన్నా మంచి పనులు చేయించవచ్చా అని తల్లిదండ్రులు అనుకుంటూ ఉన్నారు. ఆయన దైవ సేవకుడు అదే పని చేస్తూ ఉన్నవాడుగా ఉన్నాడు. ఇతడు నమ్మకంతో దైవ సేవకుడు చెప్పినట్లు చేస్తున్నాడు. కొంతకాలం తర్వాత అక్కడ ఏవో కొన్ని వస్తువులు అనేవి అవసరమై ఉన్నాయి, అర్జెంట్ అయి ఉంది. అక్కడెక్కడో ఒక ప్రార్థన కూడా జరుగుతుంది. ఇతనికి తెలుసు ఏ వస్తువు ఎక్కడ ఉన్నది అని. శ్రద్ధగా పనిచేసే గుణమితంలో ఉంది. శ్రద్ధగా సర్దే అనుభవితం దగ్గర ఉంది. ఎవరికి కూడా తెలియదు, గొప్ప గొప్ప అనుభవం కలిగిన వారికి కూడా. కానీ ఇతనికి తెలుసు ఏ వస్తువు ఎక్కడ ఉందని. చిన్న చిన్న పనుల్ని అతడు శ్రద్ధగా చేసిన వాడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు పని యందు శ్రద్ధ నిలిపిన వారి మీద దేవుడు తన కనుదృష్టి ఉంచుతాడట. హల్లెలూయా. అలా చిన్న చిన్న పనుల మీద శ్రద్ధ నిలిపినప్పుడు ఒకరోజు పెద్ద అవసరం వచ్చింది. ఆ పెద్ద అవసరం ఏమిటో తెలుసా? ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్కి కావాల్సిన చిన్న పిన్ను. ఆ చిన్న పిన్ ఉంటే మీటింగ్ అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఆ చిన్న పిన్ ఎక్కడుందో ఎవరికి అర్థం కాల.
కానీ ఆ దైవ సేవకుడు తెలుసు. వాడిని పిలిపించండి అన్నప్పుడు వాడిని పిలిపిస్తే ఆ చిన్న పిన్ని ఎక్కడుందో కరెక్ట్‌గా 2 సెకన్‌లో తీసుకొచ్చి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఇతడు జరిగించిన ఈ పనిని దేవుడు గుర్తించిన వాడుగా ఉన్నాడు. చిన్నవాడే, కానీ చిన్నవాటిని నమ్మకంగా చేశాడు కాబట్టి నమ్మకమైన పరిచర్యను దేవుడు అతనికి అప్పగించిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా! మన జీవితంలో ఒకరికి పరిచర్య అప్పచెప్తాడు, ఒకరికి ఉద్యోగం అప్పచెప్తాడు, ఒకరికి వ్యాపారం అప్పచెప్తాడు, ఒక్కొక్కరికి ఇంకొక శ్రేష్టమైన అనుభవాలు, దేవుడు ప్రణాళికలు ఏదైతే భాగముందో అది అనుభవిస్తాడు. కానీ మొదటిగా నీకు అప్పగించిన చిన్న పనైనా, ఆ చిన్న పని మనం ఎలాగ చేయాలంటే విధేయతతో చేయాలి. నేను పరిగెవేరడం ఏమిటి? నేను తురుపోత పోయడానికి పలికలు అందించడం ఏంటి? నేను బ్రతికిన బ్రతికేమిటి? నేను జీవించిన జీవితం ఏమిటి అని మనసులో అనుకోలేదు. అప్పగించిన పని ఏదైనా నేను విధేయతతో చేయాలన్న మనసుతో ఆమె వెళ్ళింది కాబట్టే దేవుడు ఆమె జీవితాన్ని వృద్ధిలోకి తెచ్చిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా! ఇక్కడ వాక్యం చెప్తున్న మాట, అహంకారము, విధేయత అహంకారాన్ని ఏం చేస్తుంది? విరిచివేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని చూద్దాం. ఆయన చివరికి సిలువలో చనిపోయేటప్పుడు కూడా, అయ్యా నా చిత్తం కాదు ప్రభువా, నీ చిత్తమే జరగాలి. అక్కడ కూడా ఆయనలో ఎంత విధేయత చూపెడతాను చూసావా? తండ్రి తన ఎదుటి గిన్నె తొలగించమంటున్నాడు. కన్నీటితో చెమట రక్తముగా కారినట్టుగా ప్రార్థన చేశాడు. అంత ప్రార్థన చేసి మరలా ఏమంటాడు తెలుసా? నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తమే, నీ చిత్తమే. ఆఖరికి అయ్యా నువ్వు నాకు అప్పగించిన పనిని నేను పూర్తి చేశాను, సమాప్తమైంది అని చివరి రక్తపు బొట్టు కూడా కార్చి ఏమంటున్నాడు? చివరి రక్త బొట్టు కార్చిన తర్వాత ఆయన సమాప్తమైంది అంటున్నాడు. మనుషుల నిమిత్తము కదా నన్ను పంపించావు, నా రక్తాన్ని చిందించు కదా మానవుల యొక్క పాపాన్ని కడగమన్నావు, నా శరీరంలో ఆఖరి రక్త బొట్టు కూడా నేను కార్చాను, సమాప్తమయ్యింది. సమాప్తము విధేయతగా పరాకాష్ట. ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు. అటువంటి విధేయతలో దేవుడు మనం బలపరచును గాక. హల్లెలూయా! ఇక్కడ విధేయత, విధేయత అహంకారాన్ని విరగ్గొడుతుంది. ఆఖరిగా నేను చెప్తున్న మాట, ఇక్కడ విధేయత భయాన్ని జయించేదిగా ఉంటుంది. యెహోషువ రాసిన గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ మోషే తర్వాత నాయకత్వాన్ని కొనసాగించవలసిన బాధ్యతను యెహోషువ తీసుకున్నవాడుగా ఉన్నాడు. అలా తీసుకున్న తర్వాత ఏం జరిగింది అంటే, మనుషులైన వారందరూ ఇతడు మనకి నాయకుడా, వీడు మనతో పాటు పెరిగాడు, మనతో పాటు తిరిగాడు, వీడు మన మీద పెత్తనం చేస్తాడా, వీడు ఇప్పుడు మనకు మాటలు చెప్తాడా, ఇప్పుడు వీడు చెప్పిన మాటలు మనం వినాలా, ఇప్పుడు వీడుతో నేను ఒకేసారి తిరిగా, వీడు నేను ఒకే చోట తిన్నా, ఇప్పుడు వీడు మాకు చెప్పేవాడు అయ్యాడా అన్న అనుభవాలు అక్కడ చాలా కనపడుతున్నాయా. ఇది సాధ్యమయ్యే పని కాదు, ఇది నా వల్ల కాదు అని యెహోషువ భయపడ్డాడు. దేవుడు ఏమన్నాడు? భయపడకు, జడియకు, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను, మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉంటాను అని దేవుడు చెప్పినప్పుడు దేవుని మాటకు విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. ఏ జనాంగం అయితే తన మాటకు లోబడరనుకుంటున్నారో అదే జనాంగం అటండి యెహోషువ మాటకు లోబడి ముందుకు వెళుతున్నారట. హల్లెలూయా! ఇక్కడ మోషే నడిపింపులో సణుగులు కనపడుతున్నాయి కానీ యెహోషువ నడిపింపులో సణుగులు కనపడలేదట. హల్లెలూయా! నీ జీవితంలో నువ్వు ఎట్లా విధేయత చూపుతావో నీ కింద వారు నీకు అట్లాగే విధేయత చూపుదురుగాక. హల్లెలూయా! విధేయత, విధేయత భయాన్ని జయిస్తుంది. ఈ రూతు విధేయత చూపించింది. రాత్రి వేళ కదండి, యవ్వన ఆడబిడ్డను కదండి, భర్త పోయి యవ్వన కాలంలో ఉన్న స్త్రీని సమాజం నన్ను ఏమంటుందో, ఎంత అఘోరంగా మాట్లాడుతుందో, సమాజం నన్ను ఎంత చులకనగా చూస్తుందో అన్న భయం ఆమెలో ఉంది. అయినా సరే అత్తగారు, నయోమి గారు, మీరు నాకు ఏదైతే చెప్పారో చెప్పినదంతయు నేను చేసేదను అన్న విధేయత ఏం చేసిందంటే భయాన్ని దాటి అడుగు ముందుకు వేసేలా చేసింది. భయాన్ని దాటి అడుగు ముందుకు వేసేలా చేసింది. ఈరోజు నీ జీవితంలో కూడా కొన్ని భయాలు తలుపు దాడతాయి. నువ్వు విధేయతతో గనక ఆ తలుపు తీసినట్లయితే అది నీకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. హల్లెలూయా! ఇక్కడ అసాధ్యమైన పరిస్థితులు కనబడుచున్నాయి. అసాధ్యమైన పరిస్థితులైనా నీ జీవితంలో దేని బట్టి భయమో, కొంతమంది అనారోగ్యాన్ని బట్టి, కొంతమంది ఆర్థికపరమైన పరిస్థితులు బట్టి, కొంతమంది బిడ్డలు బట్టి, కుటుంబంలో కట్టబడే విధానాన్ని బట్టి భయపడుచు ఉన్నవారుగా ఉన్నారు. కానీ దేవుడు అంటున్న మాట, నీవు నాకు విధేయత చూపినట్లయితే
విధేయత చూపినట్లయితే చుట్టూ అలలు ముంచివేయవచ్చు. ఏ అలలైతే ముంచివేస్తున్నాయో అదే అలల మీద దేవుడు నిన్ను నడిపించునుగాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అలల మీద నడుచుకుంటూ వచ్చాడు. పేతురు అదే అలను చూసి భయపడుతున్నాడు. పేతురుకు ఒక ఆశ పుట్టింది ఆయనలాగా నడవాలని. పేతురు దేవుని యొక్క మాటకు విధేయత చూపాడు కాబట్టి ముంచి వేస్తున్న అలల మీదే పేతురు ఏం చేస్తున్నాడు? నడుచుకుంటూ వెళుతున్న వాడుగా ఉన్నాడు. నీ జీవితంలో అయినా సరే ఈ విధేయత అనేది ఉన్నట్లయితే ఏ ముంచివేసే అలలు ఉంటాయో ఆ అలల మీదే దేవుడిని ప్రయాణాన్ని క్షేమంగా కొనసాగించునుగాక. ఒక ప్రాంతంలో ఒక యవనస్తుడు ఉన్నాడు. ఆ యవనస్తుడు పట్టణానికి వెళ్ళి స్థిరపడాలనుకుంటున్నాడు. కానీ ముందుకు వెళ్ళాలా లేదా అన్న ఆలోచన, ముందుకు వెళితే స్థిరపడతానా లేదా అన్న ఆలోచన, స్థిరపడకపోతే మనుషులు ఏమనుకుంటారో, చులకనగా చేస్తారేమన్న ఆలోచన, ఇన్ని భయాల మధ్య వెళ్దామా లేదా అని ఊగిసలాటలో సందిగ్ధంలో అతను నిలబడిన వాడిగా ఉన్నాడు. ఆ భయం అతను ఏం చేసిందంటే నిర్ణయం తీసుకోలేకపోకుండా చేసింది. కానీ దేవుని యొక్క వాక్కును బట్టి బలపడి అతను ఏం చేసుకున్నాడంటే ఏది ఏమైనా సరే అని ముందుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాడు. అడుగు ముందుకు వేశాడు విశ్వాసంతో. అలా విడిగిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత అతడు సక్సెస్ఫుల్గా మార్చబడిన వాడిగా ఉన్నాడు. ఈరోజు ఆ గ్రామంలో అనేక మందికి ఆ వ్యక్తి ప్రేరణగా నిలిచిన వాడిగా ఉన్నాడు. అతనిలాగా స్థిరపడాలని అనేక మంది గ్రామాన్ని విడిచి పట్టణానికి వెళ్ళి స్థిరపడి కుటుంబాన్ని పోషిస్తున్న బిడ్డలుగా కనబడుతున్నారు. ఈరోజు నేను చెప్తున్న మాట, విధేయత భయాన్ని జయిస్తుంది. విధేయత ఏం చేస్తుందంటే అహంకారాన్ని విడగొడుతుంది. ఇక్కడ విధేయత ఏం చేస్తుంది అంటే విపత్కరమైన పరిస్థితుల మధ్య, ఒడిదుడుకుల మధ్య ఒక నిర్ణయము తీసుకునేలాగా చేస్తుంది. విశ్వాసంతో అడుగు వేసేలాగా చేస్తుంది. ఇక్కడ నయోమి యొక్క విషయంలో రూతు విధేయత చూపింది. ఈ విధేయత ఏం చేస్తుందంటే ఒక నిర్ణయము, ఒడిదుడుకుల మధ్య ఒక స్థిరమైన నిర్ణయము తీసుకునేలాగా. ఆమె ఎట్లాంటి బ్రతుకు పట్టినా కూడా ఆమెలో ఈ అహంకారం ఏం చేస్తుందంటే విధేయత ఎడగొట్టేసింది. ఇప్పుడు ఈ విధేయత ఏం చేస్తుందంటే భయాన్ని దాటి అడుగు అనేది ముందుకు వేసేలాగా చేస్తుంది. ఈరోజు నీ పరిస్థితి ఎలాగున్నా, నీ భయం ఎంతగా ఉన్నా, నీ భవిష్యత్తు ఎంత అస్పష్టంగా ఉన్నా, నీవు విధేయతతో గనక అడుగు వేయగలిగినట్లయితే నీ అడుగులను దేవుడు స్థిరపరచును గాక. నీ ఆలోచన యావత్తును దేవుడు స్థిరపరచును గాక. హల్లెలూయా. ఆమె అంటుంది, నువ్వు చెప్పినదంతయు నేను చేసేదను, నువ్వు చెప్పినదంతయు నేను చేసేదను. ఈ స్త్రీ యొక్క జీవితంలో సంపూర్ణమైన సమర్పణ కనపడుతుంది. అయా నా చిత్తము కాదు నీ చిత్తమే. సంపూర్ణమైన విశ్వాసం కనపడుతుంది. ఓ నయోమి గారు, మీరు చెప్పినదే కరెక్ట్ అంటుంది. అట్లాగే సంపూర్ణమైన నిర్ణయం కనపడుతుంది. నేను అది చేస్తాను. 3 విషయాలండి. 3 విషయాలు ఈరోజు చెప్పి ముగిస్తున్నాను. ఇక్కడ సంపూర్ణమైన సమర్పణ. మీరు ఏదైతే చెప్పారో, ఇక్కడికి నేను బెత్లెహేముకి వచ్చాను కదా, ఇక నా ఆలోచన కాదు, మీ ఆలోచన ఏమిటో చెప్పండి. నా చిత్తము కాదు, మీ చిత్తం ఏమిటో చెప్పండి అని సంపూర్ణమైన సమర్పణ రూతులో కనపడుతుంది. రెండవ మాట, సంపూర్ణమైన విశ్వాసం. నాకేమీ తెలీదు. మీరు ఏది చెప్తారో అదే కరెక్టు. సంపూర్ణమైన విశ్వాసం కనపడుతుంది. సంపూర్ణమైన నిర్ణయము ఏంటో తెలుసా? మీరు చెప్పినదంతయు నేను చేసేదను. మీరు చెప్పినదంతయు 3 ఆలోచనలు. నా చిత్తము కాదు, మీ చిత్తమే. నేను చేసేది కరెక్ట్ అని కాదు, మీరు ఏది చెప్తారో అదే కరెక్టు. అలాగే మీరు ఏదైతే నాకు చెప్తారో నేను దాన్ని చేస్తాను. 3 విషయాలండి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే, అయ్యా నా చిత్తము కాదు ప్రభా, నీ చిత్తమే. నా చిత్తము కాదు ప్రభా, నీ చిత్తమే జరగాలి అని దేవుడు ఎంత సంపూర్ణమైన విధేయత చూపిన, సమర్పణ చూపిన వాడుకున్నాడు. సంపూర్ణమైన విశ్వాసం. నాకేమీ తెలియదు, మీరు ఏది చెబుతారో అదే చేస్తాను. అందుకే ఆయన మీతో చెప్పునది చేయడి. నాకేం తెలియదు, మీరు ఏది చెప్తే అదే కరెక్ట్. తర్వాత ఏమంటున్నారండి? మీరు ఏదైతే చేస్తారో, మీరు చెప్పేదంతా నేను చేస్తాను. ఈ 3 అనుభవాలు ఈమె యొక్క జీవితంలో ఒక స్థిరమైన నిర్ణయం తీసుకునేలా చేసింది.
ఒక స్థిరమైన సంపూర్ణమైన నిర్ణయం. నువ్వు నాకు ఏదైతే చెప్తావో అది అంతా చేస్తానని ఒక నిర్ణయం ఏం చేస్తుందంటే ఆమె ద్వారా తరాలు దీవించబడ్డాయి. హల్లెలూయా! ఈరోజు నీ ద్వారా నీ తరాలు దీవించబడును గాక. నీ తరాలు పోషించబడును గాక. నీ తరాలు దేవుని యొక్క నామానికి మహిమార్థంగా నిలబడును గాక. దేవుడు కొద్ది మాటలు మన ఇంట్లో దీవించును గాక.